హాయ్ వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్ ఏం రుచి. ఈ వీక్ మొత్తం మనం స్పానిష్ కుకింగ్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇప్పటికే మనకు తెలుసు స్పానిష్ కుకింగ్ ఫుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, రకరకాల వెజిటేబుల్స్, మీట్ తో ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుందని. స్పానిష్ వంటల మీద రకరకాల దేశాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. రోమన్స్ కానీ, అరబిక్స్ కానీ, గ్రీక్స్ కానీ, వీటితో పాటు పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. పోర్చుగీస్ అనే వాళ్ళు చాలా పెద్ద ఎక్స్ప్లోరర్స్. వీళ్ళు ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ ని కనుక్కున్నారు. అలా వెళ్తూ వెళ్తూ స్పెయిన్ కి కూడా వెళ్ళారు. అందుకే స్పానిష్ కుకింగ్ మీద పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఈ రోజు మనం అలాంటి డిషెస్ నేర్చుకుందాం. మనం ఎంపనాడాస్ నేర్చుకుందాం. ఈ ఎంపనాడాస్ కి రకరకాల డిఫరెంట్ స్టఫింగ్స్ ఉంటాయి. ఈ ఎంపనాడాస్ తెలుసా, మన ఇండియన్ సమోసాస్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే పోర్చుగీస్ మన ఇండియాని కూడా రూల్ చేశారు కదా. అందుకనే ఇలాంటి ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బ్యూటిఫుల్ ఎంపనాడాస్ ని నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం స్టఫింగ్ నేర్చుకుందాం. దాని తర్వాత ఈ ఎంపనాడాస్, ఈ స్పానిష్ సమోసాస్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. ఫస్ట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ పిస్తో. సో ఈ పిస్తో అనేది కర్రీ లాగా వాడుకోవచ్చు, స్టఫింగ్ లాగా వాడుకోవచ్చు. కర్రీ అంటే మామూలు కర్రీ కాదు, ఫుల్ వైబ్రెంట్ కలర్ఫుల్గా ఉన్న కర్రీ. ఎందుకంటే స్పెయిన్లో వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా. వీళ్ళు చేసే ప్రతి ఒక్క వంట కూడా ఫుల్ కలర్గా, ఫుల్ వైబ్రెంట్గా ఉంటుందన్నమాట. సో దీనికి మనం రకరకాల డిఫరెంట్ వెజిటేబుల్స్ని యూజ్ చేద్దాం, ఫుల్ కలర్ఫుల్గా తయారు చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ని యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు నేను మామూలు మన క్యాప్సికమ్ కూడా వాడుతున్నా. దాంతోపాటు ఈ రెడ్ బెల్ పెప్పర్స్. వెజిటేబుల్స్ ఎంత కలర్ఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్ పిస్తో తయారవుతుంది అనమాట. సో ఈ 3 రకాల క్యాప్సికమ్, తర్వాత మన ఈ ఫేవరెట్ వంకాయ అండ్ టమాటోస్. దట్స్ ఆల్. ఈ కొన్ని వెజిటేబుల్స్తో కలర్ఫుల్ వైబ్రెంట్ డిష్ని తయారు చేసుకుందాం. దీన్ని మనం రఫ్ కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా పద్ధతిగా అలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా రఫ్గా కట్ చేసుకుని రఫ్గా కుక్ చేసేసుకోవడమే. ప్రొసీజర్ చాలా సింపుల్ కాబట్టి ఫస్ట్ మనం వెజిటేబుల్స్ కటింగ్ చేసేసుకుందాం, తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విల్ కట్ ద వెజిటేబుల్స్. సో నేను యూజ్ చేసే ఈ బ్యూటిఫుల్ వెజిటేబుల్స్ అన్ని కొంచెం హార్డ్గా ఉండేటట్టుగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్లో అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది కదా. అందుకనే నేను అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ షేప్ వచ్చేటట్టుగానే కట్ చేసుకుంటున్నాను, కానీ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను. లోపల ఉన్న సీడ్స్ ఏవైతున్నాయో అవి కూడా తీసేస్తే సీడ్ లేకుండా కొంచెం స్మూత్ బ్యూటిఫుల్ కర్రీ తయారవుతుంది అనమాట. సో సీడ్స్ తీసేసి మనం జస్ట్ దీన్ని చిన్న బాక్సెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పిస్తోలో ఇన్ఫ్యాక్ట్ స్పానిష్ కుకింగ్లో వాళ్ళు వేసుకున్న ప్రతి ఒక్క వెజిటేబుల్ ఒక బ్యూటిఫుల్ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. హెవీ మసాలాలు వేసేసుకుని దాన్ని కవర్ చేయరు. అందుకనే ఈ వెజిటేబుల్ టేస్ట్తో పాటు కొంచెం కారపొడి యాడ్ చేస్తారు. అండ్ మనం వేసుకున్న క్యాప్సికంలో కొంచెం ఆ చిల్లీ టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్తో పాటు ఇది లైట్ మైల్డ్ టేస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం హెవీ స్పైసెస్ లేకుండా అలా కరిగిపోతుంది అనమాట. ఈ వంకాయని కూడా ఇలా కట్ చేసుకుంటే దీన్ని రౌండల్స్ అంటారు. సో ఇలా చిన్న సర్కిల్స్ లాగా రావాలి. ఇలా కట్ చేసేసుకొని మనం పెట్టేసుకుందాం దీన్ని కూడా. సో అన్నీ ఈ కలర్ఫుల్ వెజిటేబుల్స్ని మనం ఇక్కడ పెట్టేసుకుని రెడీ చేసేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ క్యాప్సికమ్ని యూజ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తుంది కదా. సో ఫుల్ వైబ్రెంట్ కలర్ఫుల్ డిష్ అయిపోతుంది, ఒక్కొక్క స్టెప్లో అవుతుంది. దీన్ని కూడా మనం ఈ లోపల ఉన్న పార్ట్ ఒకటి తీసేస్తే సరిపోతుంది. దీని తర్వాత నేను ఇక్కడ టమాటోస్ని కూడా యూజ్ చేస్తున్నాను. మీరు ఒక్కొక్క వెజిటేబుల్ని చూస్తే ఒక్కొక్క వెజిటేబుల్కి డిఫరెంట్ టెక్స్చర్ ఉంది. ఆ డిఫరెంట్ టేస్ట్ కూడా ఒక కంప్లీట్ వైబ్రెంట్ డిష్ తయారవుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేసే ఈ టమాటోస్ని లోపల సీడ్స్ వాడట్లేదు. ఎందుకు సీడ్స్ వాడట్లేదు అంటే బయట ఉన్న సీడ్స్ కుక్ అయిన తర్వాత అది పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. అందుకని మనకు ఆ హార్డ్ పార్ట్ ఏదైతుందో అదే మనం ఇందులో యూజ్ చేద్దాము. సో దీనిలా లోపల ఉన్న సీడ్ని, దీన్ని డీసీడింగ్ అంటారు అనమాట. ఈ మెథడ్ ఏదైతుందో మనం కూడా ఇలా సీడ్స్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ హార్డ్ పార్ట్ ఏదైతుందో కుక్ అయితే మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొంచెం మనకి అది టమాటో తింటుంటే టమాటో ఫీలింగ్ కూడా రావాలన్నమాట. అందుకని ఒకటి లోపల ఉన్న సీడ్స్ని తీసేసి పెట్టేసుకుందాం. సేమ్ మన కూర ఎలా తయారు చేసుకుంటాం అదే మెథడ్ అనమాట. సో ఫస్ట్ మనం వెజిటేబుల్స్ అని కట్ చేసేసుకుని తర్వాత పోపు పెట్టుకుని అన్ని ఫ్రై చేసుకుని వేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అదే మెథడ్. కానీ మన కూరలు ఏవైతున్నాయో మనం వెజిటేబుల్ని ఫుల్గా కుక్ చేసేసి పెట్టుకుంటాం. అప్పుడప్పుడు కూర సగం కుక్ అయింది అనుకోండి, అంటారుగా అయ్యో ఈరోజు వెజిటేబుల్ సరిగ్గా కుక్ కాలేదని. కానీ స్పానిష్ కుకింగ్ అలా కాదు, వీళ్ళు ప్రతి ఒక్క వెజిటేబుల్ అలా రాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో వెజిటేబుల్స్ అని ఫుల్ కలర్ఫుల్గా ఇక్కడ తయారయ్యాయి కదా, చూస్తూనే మనకు తెలిసిపోతుంది కలర్ఫుల్ డిష్ తయారవుతుందని. బస్ మనం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. పెట్టేసుకుని
సేమ్ మన కూర కింద నుంచి కంపేర్ చేస్తున్నాం కదా, ఇక్కడ కొంచెం మన ఇండియన్ కర్రీ ప్రొసీజర్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ ఇప్పటికీ మనం అందరం ఎక్స్పర్ట్సే. స్పెయిన్లో ఆలివ్ ఆయిల్ నెంబర్ 1 అనమాట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో బోల్డ్ అనే ఆలివ్ తోటలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకనే ఈ బ్యూటిఫుల్ ఆలివ్ ఆయిల్ని కూడా మనం కూడా యూస్ చేద్దాం. దీని తర్వాత నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రఫ్గా కట్ చేసేసుకుని, సో దట్ మన కూర అయిపోయిన తర్వాత కొంచెం అలా వెల్లుల్లిపాయలు కూడా కనిపించాలి. సో అందుకని దీన్ని ఇలా రఫ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎస్, అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. దీని తర్వాత మనలో వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకుందాం. ప్రతిసారి మనం ఆలివ్ ఆయిల్ వేసుకున్న వెంటనే నేనేమంటాను, వెల్లుల్లిపాయని చాలా ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. సో వెల్లుల్లిపాయలు తిన్నట్టుగా తెలియాలి, కానీ వెల్లుల్లిపాయల పీసెస్ తగలద్దు అని అనుకుంటాం కదా. ఈసారి అలా కాదు, మనకు ఆ వెల్లుల్లిపాయ క్రంచ్ కూడా దీనికి బోల్డ్ అంత బ్యూటిఫుల్ టేస్ట్ని యాడ్ అవుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ మనం వేసుకున్న ప్రతి ఒక్క వెజిటబుల్ ఆ క్రంచీనెస్ని పోగొట్టకుండా కుక్ చేసుకోవాలి. ఎక్కువగా దాన్ని కుక్ చేసేయకుండా, దాన్ని బర్న్ చేయకుండా, దాని బ్యూటిఫుల్ సెండ్ని ఎంజాయ్ చేస్తూ దీని తర్వాత నేను ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా రఫ్గా కట్ చేసేసుకున్నాను. సో ఇలా నీట్ క్యూట్ బాక్సెస్ని కూడా ఇలా యాడ్ చేశాక, కుక్ అయ్యాక అన్నీ అలా కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. నేను ఇందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను. స్పానిష్ కుకింగ్లో మనం కుక్ చేసుకున్నట్టుగా వెజిటబుల్ ఫుల్గా కుక్ చేసుకోవాలన్నమాట. అలా లైట్గా కొంచెం సాఫ్ట్ అయిన వెంటనే నెక్స్ట్ వెజిటబుల్ యాడ్ చేసేసుకుంటారు. సో మనం ఇక్కడ వేసుకున్న ఈ వంకాయలు, క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ అండ్ టమాటోస్లో కొంచెం హార్డ్ అయిన వెజిటబుల్ ఏంటి, మన వంకాయ కదా. సో ఫస్ట్ మనం ఇందులో వంకాయ యాడ్ చేసేసుకుందాం. చిన్న వంకాయ పీసెస్. సో ఎస్, వంకాయలు కొంచెం కుక్ అయిపోయాయి కదా. దీని తర్వాత మనం అన్ని క్యాప్సికమే కాబట్టి, రకరకాలు కాబట్టి ఎలాంటి అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్ కొంచెం ఎక్కువ కుక్ అయిపోతే తక్కువ అయిపోతుంది కదా. అందుకనే నేను ఫస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నా. లాస్ట్కి ఎల్లో క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం మనము. దీనిలో మనం కొంచెం ఫ్రై చేసేస్తాం. అసలు ఈ పిస్తో దేంతో పాటు తింటారు, అసలు ఎలా తింటారు అని అనుకుంటున్నారా? దీన్ని బ్రెడ్తో పాటు తినచ్చు, రైస్తో పాటు తినచ్చు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ ఎంపెనాడోస్లో కూడా స్టఫింగ్లో చేయొచ్చు అనమాట. సో ఇది ఆల్ పర్పస్ హీరో అనమాట. దీన్ని తయారు చేసుకుంటే మనం రకరకాల డిఫరెంట్ పర్పసెస్కి దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి తిన్నప్పుడల్లా హెల్తీ వైబ్రెంట్ కలర్స్ తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ క్యాప్సికమ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అవుతుంది. దీని తర్వాత మనలో ఈ రెడ్ బెల్ పెప్పర్స్ని కూడా యాడ్ చేసుకుందాం. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు రకరకాల డిఫరెంట్ కలర్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎటువంటి వెజిటబుల్స్ యూస్ చేసుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం ఇంగ్లీష్ వెజిటబుల్స్, కొంచెం ఈ ఫ్యాన్సీ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే ఒథెంటిక్ టేస్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సో మనకున్న వెజిటబుల్స్తో, మనకున్న ఇంగ్రీడియంట్స్ తోటే స్పానిష్ ట్విస్ట్ ఇచ్చిన వంటలు మనం చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, దీని తర్వాత ఇది 2 నిమిషాల్లో చేసే వంట అలా అయిపోతుంది. సో దీని తర్వాత మనలో ఈ ఎల్లో బెల్ పెప్పర్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. వెజిటబుల్స్ ఫుల్ కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఉన్నాయి కదా. ఈ కుకింగ్ ప్రొసీజర్ ఎలాగా అవుతుంది. సో ఈ కుకింగ్ ఏదైతుందో కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే మనం సీజనింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నది సాల్ట్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క వెజిటబుల్ అలా తీసుకుని ఇలా తినేయచ్చు అనమాట. సాల్ట్ అయిపోయింది. తర్వాత ఫేవరెట్ పెప్పర్ ఒక ఘాటు యాడ్ చేస్తుంది. ఫుల్ నా వెజిటబుల్ టేస్ట్స్ ఏవైతున్నాయి, ఈ వెజిటబుల్స్ని డామినేట్ చేయకుండా జస్ట్ ఇలా లైట్గా బ్యూటిఫుల్గా సపోర్టింగ్ యాక్టర్ లాగా ఉంటుంది అనమాట ఈ పెప్పర్. తర్వాత మనం ఇలా యాడ్ చేసుకుందాం ఆరిగానోని. ఈ ఆరిగానో యాడ్ చేసుకున్న వెంటనే ఆ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో అది కూడా వచ్చేస్తుంది కదా. కొంచెం ఆరిగానో, ఆహా బ్యూటిఫుల్. హ్యాండ్స్ కూడా ఆరిగానో సెంట్ వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత నేను ఇందులో పాప్రికాని యాడ్ చేసుకుంటున్నాను. పాప్రికా ఏంటి అని అనుకుంటున్నారా, ఇది ఒక రకమైన కారపొడి. మన కారపొడి కింద కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా డార్క్గా ఉంటుంది అనమాట. సో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీని వాసన చూడను. దిస్ ఇస్ గుడ్. తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. వండర్ఫుల్. సో ఈ వెజిటేబుల్స్ని కొంచెం కుక్ అయిన తర్వాత, ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయిన తర్వాత మనం దీంట్లో టమాటోస్ యాడ్ చేసేసుకుందాం. మన టమాటోస్ ఏవైతే చాలా లేతగా, సెన్సిటివ్గా, సాఫ్ట్గా ఉన్నాయి కదా, ముందుగా యాడ్ చేసేసుకుంటే అది ఇలా పేస్ట్లా అయిపోతుంది. అందుకని తర్వాత యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేద్దాం.
ఇప్పుడు జనరల్గా మనం చపాతీలలో వేరే వాటిల్లో కూరలు ఎప్పుడైనా యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసిన అది గ్రేవీలా తయారవుతుంది కదా. ఈసారి నేను అంత వాటర్ యాడ్ చేయను. నా వెజిటేబుల్స్ ఏవైతున్నాయో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అలా ఫ్రై అవుతుంది, ఇలా వాటర్లో వేసినందుకు ఉడుకుతుంది, డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. కొంచెం వాటర్. సో ఎస్ అయిపోయింది. మనం వెజిటేబుల్స్ వేసేసుకున్నాం, సీజనింగ్ చేసేసుకున్నాం, వాటర్ వేసేసుకున్నాం, అన్నీ అయిపోయింది. ఇది కుక్ అవ్వాలన్నమాట. సో అలా మీరు అలా పేపర్ చదువుకుని ఇలా వచ్చేయండి. బ్యూటిఫుల్ పిస్తో రెడీ అయిపోతుంది. అయిపోయే టైంకి ఆల్మోస్ట్ అలా అయిపోతున్న టైంకి మనం దీంట్లో టమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇది నెక్స్ట్ ఒక 5 minutes పడుతుంది అనమాట. అంత ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. 5 minutes తర్వాత ఒక బ్యూటిఫుల్ సెంట్ అరోమా వస్తుంది. అప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. దీని తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉండగానే మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం అనమాట. టమాటోస్ యాడ్ చేసుకుంటే ఈ హీట్కి ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఈ వాటర్ మామూలుగా కాదు, దీంట్లో మన క్యాప్సికమ్ ఫ్లేవర్ ఉంది, పెప్పర్స్ ఫ్లేవర్ ఉంది, ఆనియన్ ఉంది, గార్లిక్ ఉంది. ఇలా బ్యూటిఫుల్ టేస్ట్ ఈ లిక్విడ్లో ఈ టమాటోస్ కూడా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు చూస్తుంటే అరే మనం చేసుకునే కూరలాగే ఉంది అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ స్పానిష్ ట్విస్ట్ వస్తుంది అనమాట. దీన్ని బ్రెడ్తో తినొచ్చు, రైస్తో తినొచ్చు, స్టఫింగ్లో చేసుకోవచ్చు అని ముందుగానే తెలుసు. కానీ అలా మామూలుగా కాదు. దీని మీద ఒక ఎగ్ కూడా వేసుకుంటాం. ఫ్రైడ్ ఎగ్ని తయారు చేసుకుని ఫ్రెష్ వెజిటేబుల్స్తో బ్రెడ్తో పాటు కానీ ఇలా స్టఫింగ్ లాగా కానీ తింటే పర్ఫెక్ట్ స్పెయిన్ కలర్ వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఎగ్ని తయారు చేసేసుకుందాం. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా ఆ టైంలో మనం ఫ్రైడ్ ఎగ్ వేసేసుకుందాం. జనరల్గా వేసుకునే ఆమ్లెట్ లాగా కాదు, ఈసారి నేను కొంచెం ఫ్యాన్సీగా వేద్దాం అనుకుంటున్నా. అందుకని ఇలా రింగ్ని యూజ్ చేసి దాంట్లో ఎగ్ని వేసుకుంటాం. సో ఇలా రింగ్లో మనం వేసుకుందాం. ఫస్ట్ ఈ ఎగ్ వైట్ ఏదవుతుందో అది వేసేసుకుని తర్వాత జాగ్రత్తగా ఈ యోక్ని వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన పని ఏం లేదనమాట. అలా బ్యూటిఫుల్ ఫ్రైడ్ ఎగ్ తయారవుతుంటే అలా చూస్తూ ఎంజాయ్ చేయడమే. 2 minutesలో నా ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోతుంది. సో ఇలా రింగ్లో వేసుకుని మనం ఫ్రైడ్ ఎగ్ వేసుకుంటే ఏమవుతుందంటే చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ వెజిటేబుల్ మిక్స్చర్ ఈ పిస్తో ఏదైతుందో కింద ఫుల్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉంటాయి, దాని మీద ఈ ఫ్రైడ్ ఎగ్ వస్తుంది అనమాట. జనరల్గా వేసుకునే ఫ్రైడ్ ఎగ్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇక్కడ రింగ్ని యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మామూలుగా కనిపించే ఆమ్లెట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించే సేమ్ ఫ్రైడ్ ఎగ్ ఉంటుంది అనమాట. సో ఎస్ నా ఎగ్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. సో ఎస్ ఈ బ్యూటిఫుల్ వెజిటేబుల్ మిక్స్చర్ ఏదైతుందో డన్. ఆహా స్మెల్స్ అమేజింగ్. దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఎగ్ కూడా అయిపోతుంది. ఈ రెండు కలిపి పర్ఫెక్ట్ స్పానిష్ పిస్తో లాగా ప్లేట్ చేసుకుని మీకు చూపిస్తాను. ఎగ్ టేస్ట్ డామినేట్ కాకుండా జస్ట్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్. ఇది ఇలా ఈ వైట్ బేస్ మీద అలా అలా పెప్పర్ కనిపిస్తుంటే సూపర్గా ఉంటుంది. సో ఎస్ ఫ్రైడ్ ఎగ్ అయిపోయింది, వెజిటేబుల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తాం? ప్లేటింగ్ చేసేసుకుంటాం. మనం స్పానిష్ స్టైల్లో ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ కుకీ రింగ్ ఉట్టి ఫ్రైడ్ ఎగ్కే కాదు, ఇలా వెజిటేబుల్ ప్లేటింగ్ కూడా ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నాను. ఈ రింగ్ పెట్టుకుని వెజిటేబుల్స్ అంతా వేసేసుకుంటే చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది కదా. మనం పిస్తోలో కంపల్సరీ ఫ్రైడ్ ఎగ్ వెళ్తుంది. ఫ్రైడ్ ఎగ్తో పాటు ఇది పర్ఫెక్ట్ మీల్ అవుతుంది అనమాట. బ్రెడ్తో పాటు కానీ రైస్తో పాటు కానీ తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు మనం దీన్ని వెంటనే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఇప్పుడే చెప్తాను. ఫస్ట్ లెట్ మీ టేస్ట్ ఇట్. చాలా అందంగా ప్లేట్ చేశాం కదా, ఆడితే బుద్ధి కావట్లేదు. ఎవరైనా డైట్ చేస్తుంటే ఈ వెజిటబుల్ ఇష్టం లేదు, ఆ వెజిటబుల్ ఇష్టం లేదు అని అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ద బ్యూటిఫుల్ స్పానిష్ పిస్తో తినిపించండి. వాళ్ళు కంపల్సరీ అంటారు వావ్ ఏం రుచి. ఈ ఎంపనాడాస్ అనేది స్పెయిన్ కల్చర్లో పోర్చుగీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది. మీకు తెలుసా, పోర్చుగీస్ మన ఇండియాలో కూడా ఉన్నారు కదా, అక్కడ సమోసాస్ ని చూసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎంపనాడాస్ ని తయారు చేసుకుంటారు. అలాంటి ఈ బ్యూటిఫుల్ ఎంపనాడాస్ ని మనం కూడా తయారు చేసుకున్నాం. సో చూడడానికి సమోసా లాగే ఉంటుంది కానీ స్పానిష్ ట్విస్ట్ తోటి. దీనిలో ఉన్న స్టఫింగ్స్ రకరకాల డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు అని అన్నాం కదా. ఇందాక మనం చేసుకున్న ఆ పిస్తోని కూడా ఇందులో స్టఫింగ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. కానీ సేమ్ స్టఫింగ్ అయితే ఏం బాగుంటుంది, అందుకని డిఫరెంట్ స్టఫింగ్ చేద్దాం. మనం స్పినాచ్ ఇంకా ఫెటా చీజ్తో బ్యూటిఫుల్ క్రీమీ యమ్మీ ఎంపనాడాస్ తయారు చేసుకుందాం. సో ఇది బేసిక్గా సమోసా లాగా ఉంటుంది కాబట్టి దీని పైన లేయర్ ఫస్ట్ మనం తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుని లోపల స్టఫింగ్ని తయారు చేసుకుందాం. దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ బౌల్ని యూజ్ చేద్దాం. దీని తర్వాత నేను మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మైదాని యాడ్ చేసుకుని ఈ మిక్స్చర్ ఏదైతుందో చాలా సింపుల్, చాలా ఈజీ. ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోం. జస్ట్ మైదాలో ఆ టేస్ట్ కొంచెం లైట్గా ఫ్లేవరింగ్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఈ డో కొంచెం గట్టిగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో జనరల్గా మనం చపాతీ పిండిలు కలుపుకుంటాం కదా, కొంతమంది అయితే చాలా హార్డ్గా ఉన్న పిండి కలుపుకుంటారు పుల్కాలు ఈజీగా రావడానికి. సో అదే టెక్స్చర్ అనమాట, కొంచెం హార్డ్గా ఉండేటట్టుగా ఈ పిండి కలుపుకోవాలి అంతే.
సో జనరల్గా మనం చపాతీ పిండి కలుపుకుంటే ఇంత స్టిక్కీగా తయారవ్వదు కదా, ఎందుకంటే వీటిలో గ్లూటెన్ ఉండదు అనమాట. అందుకని అలా స్ట్రింగీగా ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్లో తయారవ్వదు. మైదాలో ఆ గ్లూటెన్ కంటెంట్ ఏదైతుందో చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇలా అతుక్కుంటుంది. సో మరీ ఎక్కువగా అతుక్కుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే చేతికి అతుక్కోకుండా ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం దీనికి ఒకటే ఒక రూల్, గట్టిగా ఉండాలి. కొంచెం తీసేటప్పుడు గట్టిగా ఉంటే పర్ఫెక్ట్ ఎంపనాడాస్ తయారవుతాయి అనమాట. సో మనం కూడా దీన్ని అలా కొంచెం గట్టిగా కలిపేసుకుందాం. స్టిక్ అవుతే కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దట్స్ ఆల్. ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ప్రింట్స్ రావాలి. ఇలా హార్డ్గా ఉంటే నా ఈ డో పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసేసుకున్నట్టు. ఇది సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ మిక్స్చర్ ఏదైతుందో నేను ఇక్కడ కొంచెం పాలక్, మన పాలకూర, కొంచెం స్పినాచ్ అండ్ ఫెటా చీజ్, మామూలు చీజ్ కాదు, కొంచెం ఫెటా చీజ్ ఇంకా టెండర్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, ఆ చీజ్ యూజ్ చేస్తున్నాను. అది లేకపోతే ఎటువంటి డిఫరెంట్ చీజ్, ఒకవేళ మీకు ఫెటా చీజ్ కూడా దొరకలేదు వారు ఎటువంటి డిఫరెంట్ చీజ్ కూడా దొరకలేదు అంటే మామూలు పన్నీర్ని కూడా యాడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. సేమ్ మెథడే, సేమ్ ప్రొసీజరే. ఉట్టి ఆయిల్ కాదు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. కొంచెం హీట్ అయ్యేంత టైంలో నేను ఇక్కడ కావాల్సిన ఈ పాలకూరని ఆల్రెడీ కొంచెం వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. సో దీన్ని అలా రఫ్గా కట్ చేసుకుందాం, ఎందుకంటే పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో హీట్కి తగిలిన వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇది స్టఫింగ్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా అలా అలా కనిపించాలి, అందుకని మనం దీన్ని నీట్గా కట్ చేసేసుకుని దాంట్లో వేసేసుకుందాం. ఇక్కడ మన ఇండియాలో పాలకూరను అలా పచ్చిగా తినరే కానీ అబ్రాడ్లో, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ కుకింగ్లో చాలా చోట్ల సలాడ్స్ కూడా తయారు చేసుకునేటప్పుడు అలా పచ్చి బేబీ స్పినాచ్ అంటారు అనమాట. అలా పాలక్ ఏదైతుందో చాలా లేతగా ఉన్న పాలక్ని అలాగా తీసుకుని తినేస్తారనమాట. సో దీన్ని ఎక్కువగా కుక్ చేసుకోం మనం, అలా లైట్గా కుక్ చేసుకుంటే కొంచెం ఆ పాలక్ టేస్ట్ కూడా తగులుతుంది. దీని తర్వాత నేను కొంచెం ఈ ఆయిల్లో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు సన్నగా తరుక్కుంటున్నాను అంటే స్టఫింగ్ కదా, సో పెద్ద పెద్ద పీసెస్ తగలకుండా అలా ఫైన్గా తగిలితే బాగుంటుంది అనమాట. జస్ట్ అది స్వెట్ అయ్యేంత వరకు, అంటే వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ బ్యూటిఫుల్ అరోమాని ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను, అన్ని ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట, అంతే, అదే గుర్తు. స్పినాచ్ అండ్ ఫెటా చీజ్ తయారు చేసే ఈ ఎంపనాడాస్లో స్పినాచ్ కంపల్సరీ ఉండాలి కదా. సో ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్పినాచ్ని యాడ్ చేసుకుందాం. ఈ పాలకూర ప్యాన్కి తగిలిన వెంటనే తొందరగా కుక్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మందికి ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఇష్టం కదా, కానీ హెల్దీ లీఫీ వెజిటబుల్స్ తినాలంటే అబ్బా వద్దు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇలా బ్యూటిఫుల్ పాకెట్స్ లాగా ఇలా బ్యూటిఫుల్ ఎంపనాడాస్ తయారు చేసుకుని మధ్యలో పాలకూర పెట్టేస్తే అటు హెల్త్ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ కాంప్లిమెంట్స్ కూడా వినాల్సి వస్తుంది. సో ఎస్, చూస్తే సేమ్ ఎగ్జాక్ట్ మన ఫ్రెష్ పన్నీర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఈ ఫెటా చీజ్ ఇలా ముట్టుకుంటే ఇలా క్రంబుల్ అయిపోతుంది అనమాట, అంత సాఫ్ట్ అండ్ టెండర్ అనమాట. సో దీన్ని నీట్గా పద్ధతిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన స్పినాచ్ కుక్ అయిన తర్వాత దీన్ని వేసేసుకుంటే అదే ముద్దలా ఫామ్ అవుతుంది అనమాట. ఆ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది కదా కుక్ అయిన తర్వాత, ఆ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో సీజనింగ్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఈ చీజ్ యాడ్ చేసిన వెంటనే అది మరీ ఎక్కువ హీట్కి అయితే మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ చాలా సాఫ్ట్ అండ్ టెండర్ కదా, అందుకని దీన్ని ఉట్టిగా ఇలాగే యాడ్ చేసేసుకుందాం. సో ఎస్, ఈ ఫెటా చీజ్ మనం యాడ్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత టెండర్ అండ్ సాఫ్ట్ ఉందో. ఇదే ఆ మొత్తం బైండింగ్ ఇస్తుంది అనమాట మిక్స్చర్కి. చీజ్ వేసుకోవడంతో ఇది ముద్దలా ఫామ్ అవుతుంది అనమాట, లోపల మిక్స్చర్ అది బైండ్ అవుతుంది అనమాట. ఈ ఆయిల్ హీట్ అయిన టైంలో ఈ ఎంపనాడాస్ డిజైన్ చేసాలన్నమాట, స్ట్రక్చర్ చేసేసుకోవాలి. ఫ్లవర్ డస్ట్ చేసేసుకుందాం. తర్వాత మనం ముందుగానే మిక్స్చర్ చేసుకున్నాం కదా, ఈ డో మిక్స్చర్, ఈ పిండి ఏదైతుందో ఈ ఎంపనాడాస్కి ఇది ఫుల్ టైట్గా తయారు చేసుకున్నాం కదా, స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు మనం చపాతీలు ఎలా రోల్ అవుట్ చేసుకుంటాం సేమ్ మెథడ్ అనమాట. చపాతీలాగే దీన్ని కొంచెం సన్నగా వచ్చేటట్టుగా రోల్ చేసుకుందాం, ఎందుకంటే సమోసా లాగా దీని ఫోల్డింగ్ ఎక్కువ అవుతే అది థిక్గా కాకుండా ఇలా లైట్గా క్రిస్పీ టెక్స్చర్ ఫామ్ అవ్వాలి కదా, అందుకని దీన్ని మనం ఫస్ట్ స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలాగా. సో ఇలా మీరు స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉండాలన్నమాట. సో అప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతుందో పర్ఫెక్ట్గా అయినట్టు. సో ఎస్, ఇలా ఒకసారి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కుకీ కట్టర్ని యూజ్ చేస్తున్నాను. జనరల్గా ఇంట్లో కజ్జికాయలు తయారు చేసుకుంటే రకరకాల డిఫరెంట్ కటర్స్ యూజ్ చేస్తాం కదా, అదే మెథడే కానీ స్పానిష్ స్టైల్ అనమాట. సో ఈ కుకీ కటర్స్తో నేను ఇలా షేప్స్గా కట్ చేసుకుంటాను అనమాట, నీట్గా సర్కిల్స్లో రావాలి. సో అలాగే అంతా డో వేస్ట్ చేయకుండా కొంచెం దగ్గర కట్ చేసుకుంటా. ఇది కూడా వేస్ట్ చేయకుండా దీన్ని మళ్ళీ అలాగే సేమ్ చపాతీ పిండిని ఎలా రోల్ చేస్తామో అలాగే రోల్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఇదే మెథడ్ని ఫాలో అవ్వడం అనమాట. సో ఇప్పుడు వీటిలో
ఆ బ్యూటిఫుల్ మిక్స్చర్, ఆ ఫెటా చీజ్ అండ్ పాలకూర స్పినాచ్ మిక్స్చర్ ఇలా వేసుకుని మనం క్లోజ్ చేసుకోవాలి. వీటిని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో మనం ముందుగానే చేసుకున్న ఈ చీజ్ అండ్ పాలకూర మిక్స్చర్ని తీసుకుని పెట్టేసుకుందాం. జస్ట్ కొంచెం సరిపోతుంది. తీసుకుని ఇలా కొంచెం సైడ్ లాక్కుని క్లోజ్ చేసేద్దాం. ఇది సీల్ చేయడానికి ఇప్పుడు మనం కజ్జికాయలు అయితే 100 వెరైటీస్లో దాన్ని షేప్ చేసుకుని క్లోజ్ చేసుకుంటాం కదా, ఇది కూడా అదే పద్ధతి. కానీ అలా కాకుండా నేను ఇలా కొంచెం ఈజీ మెథడ్ని ఫాలో అవుతున్నాను. చాలామంది మన ఇంట్లో వాళ్ళు చేసే మెథడ్ ఇది. ఇలా పించ్ చేసి పెట్టేసుకున్నా. మిగతా కూడా అలాగే చేసేసుకుందాం. సో ఈ ఎంపనాడాస్ని వేసేసుకుందాం ఇందులో. సో ఇలా లైట్ బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కావాలి. ఒక్క 30 seconds అయిన తర్వాత అది ఇంకా బ్యూటిఫుల్ సెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనం దీన్ని తీసేద్దాం. నేను పేపర్ వేసుకుని టిష్యూ పేపర్ వేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతుందో అది తీసేస్తుంది అనమాట. సూపర్ వేస్తుంది. చూసాను లోపల చీజ్ అండ్ ఈ పాలకూర ఏదైతుందో ఒక డిఫరెంట్ టెక్స్చర్. మన సమోసాస్కి కంపేర్ చేస్తున్నాం కానీ సమోసాలో ఎక్కడ మనం పాలకూర వాడాం కదా. సో అలా చాలా డిఫరెంట్ కాంబినేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ ఐటమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ తయారు చేసుకుంటారు కదా, ఇంట్లో దొరికే ఐటమ్స్ కానీ కొంచెం బెస్ట్ తోటి అనమాట. ఇది కూడా ట్రై చేయండి. ఐమ్ షూర్ పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. అందరు కలిసి కంపల్సరీ అంటారు వావ్ ఏం రుచి అని. ఫుడ్ ఏ లైఫ్ అండ్ ఇది అందరితో షేర్ చేసుకోవడం అనేది గ్రేటెస్ట్ జాయ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న కంట్రీ లెబనాన్. లెబనీస్ కుజీనే అంతా ఫ్రెష్గా ఉంటుంది, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఆహా